హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు వంకాయ పచ్చిరొయ్యలు ఎలా వండుకోవాలన్నది చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. వంకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారన్నమాట ఫ్రాన్స్ ఉండడం వల్ల. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది ఆయిల్ అన్నది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని కాస్త వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాన్ని చిన్నగా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వాటిని వేస్తాను. అవి కాస్త వేగాలి. ఈలోపు ఇదిగోండి వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో వేసాను. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల నలుపు రాకుండా ఉంటుంది. అలాగే పచ్చిరొయ్యలను ఆగిలి వేసి తీసుకున్నాను. చూడండి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టీ స్పూన్. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. కాస్త వేగాలి. కాస్త వేగిన తర్వాత నేను ఒక చిన్న టమాటా తీసుకున్నానండి. దాన్ని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా కాస్త మగ్గాలి. చూసారా, కాస్త మగ్గింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుని దీన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలండి, వంకాయను కూడాని. అప్పుడే బాగుంటుంది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందాం. కాసేపు మగ్గుతుంది. చూడండి వంకాయ అన్నది మగ్గింది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం కారం, అదే మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడి ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకున్నా. ఇది కాస్త మగ్గాలండి. కాసేపు మూత పెట్టేసుకుందాం. కాస్త మగ్గిన తర్వాత అప్పుడు ఫ్రాన్స్ వేసుకోవాలన్నమాట. చూడండి మగ్గింది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఆగిలేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ని, అవి వేసేసుకుందాం. ఇలా ఆగిలేసుకున్నవి వండుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఆగిలేసుకుని వండుకున్నవి. ఇది ఎలా వేయాలన్నది నేను షార్ట్ పెడతాను చూడండి. తెలియని వాళ్ళైతేని, తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు. చూడండి ఫ్రాన్స్ కూడా వేసిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అంతా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. ఇది కాస్త దగ్గర పడాలన్నమాట. చూసారా, దగ్గర పడిపోయింది కదా, రెడీ అయిపోయింది కర్రీ అన్నది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సర్వ్ చేసేస్తున్నాను చూడండి. ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లోని. నేను ఈ విధంగానే చేస్తానండి ఎప్పుడు వండినా కూడాని. ఫ్రాన్స్ని వంకాయ వండినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. ఇంట్లోని అందరూ కూడా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.